హాయ్, నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఈ అమ్మాయి స్టార్టింగ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి నా దగ్గరే చూయించుకుంటూ ఉంది. సో మధ్యలో ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉంది అని చెప్పేసి వేరే ఊరు వెళ్ళారనమాట. వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్ళేసి వస్తాను అని చెప్పేసి చెప్పిందనమాట. సరే అని చెప్పేసి అన్నాం. మధ్యలో ఎన్టీ స్కాన్ ఇవి చేయించుకోవాలి అని అంటే చేయించుకున్నారు అక్కడ. సో ఈవెన్చువల్లీ అక్కడ ఎవరైతే గైనకాలజిస్ట్ ఉంటారో అమ్మాయికి ఎకోస్పోరిన్ టాబ్లెట్ స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు ప్రెజెంట్లీ 6th మంత్, తను 26 వీక్స్ నా దగ్గరికి కన్సల్టేషన్కి వచ్చింది, చెకప్కి వచ్చింది అనమాట. సో కానీ మార్నింగ్ 5 నుంచి నువ్వు కాల్ చేస్తున్నావు, కంటిన్యూస్గా మెసేజెస్ చేస్తున్నావు, ఎందుకు నాన్న? మ్యామ్ యాక్చువల్లీ నిన్న నైట్ నుంచి నేను చాలా భయపడుతున్నా ఈ టాబ్లెట్ దేని గురించి అని. అందుకోసమే మార్నింగ్ 5 o'clock ఓకే ఓకే ఈ ఎకోస్పోరిన్ అనే టాబ్లెట్ మాక్సిమం కాదు, కొన్ని ఎవరికైతే రిస్క్ ఫ్యాక్టర్ ఉందో వాళ్ళకి పెడతాం నాన్న. అది ఎందుకు అని అంటే కొంతమందికి ప్రెగ్నెన్సీ ముందు ఏమన్నా అబార్షన్స్ ఏమన్నా అయినా, రికరెంట్ అంటే 2 నుంచి అబార్షన్స్ ఏమన్నా అయినా తమ గడ్డగట్టే అవకాశం ఏమన్నా ఉందా అంటే క్లాటింగ్ ఫ్యాక్టర్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా అని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఎన్టీ స్కాన్లో మీకు మేడం ఎందుకు పెట్టారు అంటే ఎన్టీ స్కాన్లో డాప్లర్ చేసినప్పుడు మీకు కొంచెం రిస్క్ ఫ్యాక్టర్ అయితే ఉంది. అంటే 7th కానీ 8th మంత్లో కానీ బీపీ వచ్చే అవకాశం ఉంది. అది ప్రివెంట్ చేయడానికి మేడం మీకు పెట్టారనమాట ఎకోస్పోరిన్ టాబ్లెట్. అండ్ ఒకవేళ ఫీటస్కి బ్లడ్ సప్లై సరిగ్గా లేకపోయినా కూడా, అంటే గ్రోత్ రెస్ట్రిక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నా కూడా మనకి ఈ స్కాన్స్లో ఈ డాప్లర్స్లో ముందే తెలుస్తుంది. ఇవన్నీ ప్రివెంట్ చేయడానికి మనం పెడతాం. అంతేగాని గూగుల్లో సెర్చ్ చేసేసి నైట్ అంతా నువ్వు పడుకోకుండా ఏడ్చుకుంటూ ఒక్కటే అండి పొద్దున్న నుంచి పాపం మీ అమ్మాయి నాకు ఆల్మోస్ట్ 15 మెసేజెస్ పెట్టేసింది మాకైతే. ఇప్పుడు డౌట్ క్లియర్ అయిందమ్మా నీకు? అవును మ్యామ్. ఓకే ఓకే ఓకే, డన్.